తోకలు కట్ చేసి పాతి పెడితే డబ్బులు వస్తాయంట, నిజమేనా? నిజమైతే చెప్పండి, మనం ట్రావెలింగ్ చేయడానికి యూజ్ అవుతుందేమో చూద్దాం. మన మైండ్ రిలాక్స్ అవ్వాలంటే ఏదో పెద్ద పెద్ద ట్రిప్లకి వెళ్ళిపోక్కర్లేదు. ఇలా పొలాల గొట్టి దగ్గర చెట్టు కింద ఫ్రెండ్ తో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే సెట్. ఈ రోజు తిరగడానికి ఎక్కడికి వెళ్దామని ఒక అరగంట థింకింగ్ చేశాక ఒక ప్లేస్ గుర్తొచ్చిందని స్టార్ట్ అయ్యా. బైక్ బయటికి తీయగానే మన ప్రధాన లక్ష్యం పెట్రోల్ కొట్టించడం. ఫస్ట్ టైం 99 రూపీస్ పెట్రోల్ కొట్టించా, ఎందుకంటే అవే ఉన్నాయి కాబట్టి. బైక్ కి పగిలిన అర్థం ఉండకూడదని చాలా మంది అంటున్నారు. ఎందుకు దాని వెనకాల రీజన్ నాకైతే తెలీదు. నేను ఇప్పుడు వెళ్తున్న లొకేషన్ నేదునూరు టు మడిపిల్లి విలేజ్ కి వెళ్లే రూట్ లో. ఈ ప్లేస్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంటది. అక్కడ వేసే గాలికి బైక్ పక్కన పెట్టేసి చాలా సేపు నడుచుకుంటూ తిరుగుతూనే ఉన్నా. ఎంత ప్రశాంతంగా ఉంటే మాత్రం పొలాల్లో కూర్చుని ఫోన్ మాట్లాడుకోవాలా. ఈ స్నేక్ రాజు వస్తే అయిపోయి ఇంకో 20 డేస్ ఆగితే తాటికెళ్ళి రెడీ అయిపోతాయి. ఇంకా తాటి ఇడ్లీలు గారెలు రొట్లు అనే ఒకటే మ్యూజిక్. చాలా సేపు వర్షం వస్తుందేమో అని చూసా, కానీ లాస్ట్ గేదెలు వచ్చాయి. వాటికి బాయ్ చెప్పి ఇంటికి స్టార్ట్ అయిపోయా. నువ్వు ఫోన్ కొట్టేసి వెళ్తే నెక్స్ట్ లో తగులుద్దాం.